అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన, సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శ్రమల్లో ఇంకా దేవునికి దగ్గరగా మనం చేరగలుగుతాం. శ్రమల్లో దేవుని యొక్క లాంగ్వేజ్ని, ఆయన భాషను బాగా అర్థం చేసుకుంటాం. హల్లెలూయా. దేవునితో సంభాషణ, దేవునితో సహవాసం. శ్రమల్లో దేవుడు అనేకమైన గొప్ప పాఠాలు మనకు నేర్పించేస్తాడు. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి ఈ శ్రేష్టమైన సమయంలో శ్రమలు మన జీవితాల్లో గొప్ప దీవెనను, ఆశీర్వాదాన్ని ఇస్తాయని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. సో క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మనం విందాం. ఆల్రెడీ నేను వాక్యాన్ని మీతో పంచుకున్నాను. ఆల్రెడీ 4 విషయాలు మనం విన్నాం. ఇంకా నేను ఎక్కువ సమయం దేవుని వాక్యాన్ని కాదని ఒక చిన్న మాటను మీ ముందు ఉంచడానికి నేను పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడుతున్నాను. చిన్న మాటను మీ ముందు ఉంచుతాను. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి ఒకసారి. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఈ 4 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఇందాక చెప్పిన 4 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనాశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. చాలండి. ఇక్కడ అపోస్తలుడైన పేతురు సంఘంతో మాట్లాడుతున్నాడు. చెప్పనాశక్యమును మహిమాయుక్తమైన సంతోషం. ఈ మాట అనండి ఒకసారి. చెప్పనాశక్యము మహిమాయుక్తమునైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. సంఘంతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. మీరు ఆనందించుచున్నారు. అపోస్తలుడైన పౌలు కూడా ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నాడు. 4:4 ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించుడి. అవును, ఈ రోజున ఆనందించడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం దేవుని నుంచే మనం పొందుకుంటాం. పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడు పరిశుద్ధాత్మలో ఆనందిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున దేవునిలో మనం ఆనందించడం నేర్చుకుంటాం. లోకస్తుడు ఏం చేస్తాడంటే లోకంలో ఉన్న అంశాలను బట్టి ఆనందిస్తుంటాడు. ఒక సినిమా చూశారంటే ఇంకా బబ్లింగ్ జాయ్ అనమాట. అతని అభిమాన నటుడు ఒక సినిమా చూశాడంటే ఆ రోజంతా పండగ అతనికి. కానీ క్రీస్తులో ఉన్నటువంటి మనకు ఇటువంటి లోక సంబంధమైనటువంటి పాపాలు చేయటంలో ఆనందం ఉండదు. దేవునిలో ఆనందిస్తాం. పరిశుద్ధాత్మనందలి ఆనందం. దేవుని రాజ్యం అంటే ఏంటి? చాలామంది అనుకుంటారు దేవుని రాజ్యం అంటే ఆ హైయెస్ట్ ప్రెజర్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి? దేవుని రాజ్యంలో ఉంటాయి. అంటే పరలోక రాజ్యంలో ఇక్కడ అనుభవించినటువంటి ఆనందాలన్నీ అక్కడ దొరుకుతాయనేటువంటి ఆ సిద్ధాంతాన్ని చాలామంది ప్రవేశపెట్టడం మొదలుపెట్టారు. ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో ఆ దేవుని కోసం మీరు ఆ పరిశుద్ధ యుద్ధంలో గనక మీరు పార్టిసిపేట్ చేస్తే దాన్నే జిహాద్ అని అంటుంటారు వాళ్ళు. సో అందులో గనక మీరు పోరాటం చేసి ఒకవేళ మీ ప్రాణాలు అర్పించేస్తే మీకు తనాక్ అంటే పరలోక రాజ్యంలో పురుషులకైతే 72 మంది స్త్రీలతోనట వివాహం చేసుకునే అవకాశం దొరుకుతుందని ఆ గ్రంథంలో చెప్పబడుతూ ఉంటుంది.
అంటే వారు ఏం చెప్తున్నారంటే పరిశుద్ధ ఆ పరలోక రాజ్యం అనేటువంటిది భూ సంబంధమైన పాపాలకు పోలుస్తూ అక్కడ గొప్ప సంతోషం ఉంది అనేటువంటి విషయాన్ని చెబుతూ వచ్చారు. ఇంకా మనం చెప్పాలంటే కొన్ని వేదిక గ్రంథాల్లో కూడా అక్కడ ఎవరుంటారట పరలోక రాజ్యంలో, ఏమండి, 3 దేవతల గురించి చెప్తుంటారు. వాళ్ళు ఉంటారు అక్కడ, అప్సరసలు ఉంటారు అని చెప్పి ఇలాంటి ఆనందం గురించి చెప్తా ఉంటారు. ఇక్కడ లోకంలో భయంకరంగా జీవించో ఇంకా ఇది సరిపోక అక్కడ కూడా ఏం చేయాలట, పాపంలో ఆనందించాలనేటువంటి అంశాలే చెప్పబడుతున్నాయి. కానీ దేవుని లేఖనం ఏం చెప్తుంది తెలుసా, పరలోక రాజ్యం అంటే, దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు. చదవండి ఒకసారి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు. చెప్పండి. దేవుని రాజ్యం అంటే భోంచేయటాలు, పానం, సుఖాలు, లేకపోతే భయంకరమైనటువంటి పాపంలో ఆనందించడం కాదు. ఆవిడ చెప్తున్నాడు నీతియు సమాధానమును పరిశుద్ధాత్మనందలి ఆనందము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే దేవుని యొక్క రాజ్యం ఎలాంటిది? నీతియు సమాధానమును పరిశుద్ధాత్మనందలి ఆనందం. అర్థమవుతుందా మీకు? అంటే అది పరిశుద్ధమైన స్థలం కదా. పరిశుద్ధమైనటువంటి దేవుడు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఇంకా పాపానికి ఆస్కారం ఉండదు, చోటు ఉండదు. 72 మంది స్త్రీలతో నువ్వేం చేస్తావు? సుఖిస్తావా? అదే పరలోక రాజ్యం. ఇంకా అప్సరతతో ఏం చేస్తావు? జలకాటాలు ఆడతావా? ఇదా దేవుని రాజ్యం. దేవుని రాజ్యం గురించి దేవుని లేఖనం చెప్తోంది. అదేంటి? నీతియు సమాధానమును పరిశుద్ధాత్మనందలి ఆనందము. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. ఈ ఆనందం పరిపూర్ణమైనది. దేవుడు మన హృదయాల్లో పెట్టిన ఆనందము శ్రేష్టమైనదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. రీజాయిస్ ఇన్ ద లార్డ్. అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ సేయింగ్ రీజాయిస్. ఈ మాటను అపోస్తలుడైన పౌలు ఏదో సంఘానికి చెప్పాలి కదా అని చెప్పలేదు, అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఏ మాట పరిశుద్ధాత్మ చేత నింపబడి చెప్తున్నా సరే అనుభవపూర్వకంగా ఎక్స్పీరియన్స్ చేశాడు. చూడండి, ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి ఒకలా మాట్లాడతాడు, ఎక్స్పీరియన్స్ లేనిటువంటి వాడు ఒకలా మాట్లాడతాడు. నీ కార్ డ్రైవింగ్ తెలిసైతే కనుక ఆ డ్రైవింగ్ గురించి ఎక్స్పీరియన్స్తో మాట్లాడతావు. అదే డ్రైవింగ్ తెలియకుండా క్లాసులు చెప్పేస్తున్నావు అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? అర్థం చేయండి. సో ఇద్దరికి తేడా ఉంటుంది. ఒక వ్యక్తి ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్తో ఉన్నటువంటి మాటలు మనకు ఎంతో దీవెనకరంగా ఉంటాయి. ఎక్స్పీరియన్స్ లేనటువంటి వాడి మాటలు అంతగా ప్రభావితం చూపించలేవు. అపోస్తలుడైన పౌలు సంఘానికి ఈ విధంగా చెప్తున్నాడు, ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుతున్న ప్రభునందు ఆనందించు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? అది రోమన్ జైల్ సెల్లోంచి మాట్లాడుతున్నాడు. రోమన్ జైల్ సెల్ అంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండదు, లేకపోతే హైదరాబాద్లో ఇంకో సెంట్రల్ జైలు ఉంది. ఏంటది? హైదరాబాద్లో ఉన్న సెంట్రల్ జైలు ఏంటి తెలియదా మీకు? ఓకే, అక్కడి నుంచి ఇలాంటి పరిస్థితుల్లో లేవయ్యి. అంటే సుమారుగా 2000 ఇయర్స్ బ్యాక్ ఒకసారి చెరసాలను ఒకసారి ఇమాజిన్ చేయండి. చాలా చాలా ప్రతికూలంగా ఉంటుంది అది. ఇప్పుడైతే అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారట జైల్లో. ఏమంటే వారానికి 2-3 సార్లు మటన్ కర్రీ పెడతారట. ఏమన్నా అందులో టీవీలు ఉంటాయట, కొంతమందికి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తారట, కొంతమంది మంచాలు ప్రొవైడ్ చేస్తారు. నీకు మరి దానికి పెద్ద పోలికలు కనపడలేదు ఈ రోజున జైల్లో. కానీ ఆ టైంలో జైల్ సెల్ నేను చూశాను. రోమన్ జైల్ సెల్లో నిజంగా మనిషి నిలబడడానికి మాత్రమే ఉంటుందండి. పైగా వీరిద్దరిని బొండలు వేసి బిగించారు. కూర్చోడానికి లేదు, పడుకోవడానికి లేదు, ఎప్పుడు నిలబడే ఉండాలా. ఇంకో మాట చెప్పిన శానిటేషన్ కూడా అదే జైల్ సెల్లో జరుగుతుంది. చిన్న ప్లేస్ అది. మరి రోజు ఆ యొక్క మూత్ర విసర్జనలు జరుగుతాయి, మల విసర్జనలు జరుగుతాయి, అందులోనే చేయాలా. అంటే ఆ దుర్గంధం అనుభవిస్తూ చాలా భయంకరమైన పరిస్థితి. ఇంకా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు. కానీ అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు, సంగమా ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్తున్న ప్రభునందు ఆనందించుడే. జరుగుతున్నా నువ్వు ప్రభువులో ఆనందిస్తున్నావా? ప్రభువులో ఆనందించడం నేర్చుకుంటున్నావా? ప్రభువులో ఆనందం అనేటువంటిది మన జీవితంలో పరిస్థితులను బట్టి ఆధారపడదు. దేవుడికి ఇచ్చిన రక్షణ బట్టి ఆనందిస్తున్నావా? దేవుడికి ఇచ్చినటువంటి నిత్య జీవాన్ని బట్టి ఆనందిస్తున్నావా? దేవుడి కోసం చేసిన త్యాగాన్ని బట్టి ఆనందిస్తున్నావా? పరిశుద్ధాత్మనందరి ఆనందం నీకుందా? ఒకవేళ నీ జీవితంలో ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు, ఎందుకు కొన్నిసార్లు చాలా నిరాశలోకి వెళ్ళిపోతున్నావు అంటే యు ఆర్ అన్ఏబుల్ టు గెట్ ప్లెజర్ ఇన్ ద హోలీ స్పిరిట్. నువ్వు దేవుడి నుంచి పరిశుద్ధాత్మనందరి ఆనందాన్ని అనుభవించలేకపోవడానికి కారణం ఏంటంటే, సో నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే నువ్వు దేవునిలో ఏం చేయలేకపోతున్నావు, ఆనందించలేకపోతున్నావు. నువ్వు ఆనందిస్తున్నావు. మరి అంటది ఎవరు? మరియ చాలా ప్రతికూల పరిస్థితిలో ఉంది. యేసుక్రీస్తు ప్రభు తల్లి మరియ వివాహం కాకుండానే ఆమె ఏమైంది? ప్రెగ్నెంట్ అయింది. అంటే లోకానికి ఎంత చెప్తే నమ్ముతారు వాళ్ళు? ఇది పరిశుద్ధాత్మ ద్వారా నాకు గర్భం వచ్చిందమ్మా అంటే ఎవరు నమ్మట్లా. నువ్వేదో కదలపడ్డావు,
అక్రమైనటువంటి జీవితాన్ని జీవించావు, అందుకే ఈ గర్భఫలం వచ్చిందని అందరూ ఏం చేస్తున్నారంటే హ్యూమిలియేట్ చేస్తున్నారు, ర్యాగింగ్ చేస్తున్నారు, ఇంకో మాట చెప్పి నిందిస్తున్నారు. ఆ టైంలో మరి ఒక మాట ఉంటుంది, లూకాసు వార్త 1:48 చదవండి. లూకాసు వార్త 1:48 నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించును. ఏమండి? నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనంది. మై స్పిరిట్ రిజాయిస్ ఇన్ గాడ్ మై సేవియర్. నా ఆత్మ నా దేవుని యందు ఆనందించున్నది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. తన ముందు ఒక కష్టతరమైన ప్రయాణం ఉంది. తన ముందు చాలా కష్టతరమైన ప్రయాణం. ఆ నింద మోస్తూ ఉండాలా, జీవితాంతం ఆ నింద ఆమె మోస్తూ ఉండాలా. ఒక మాట చెప్పండి, నో మ్యాటర్ వాట్ థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ, నీ చుట్టూ ఏం జరుగుతున్నాయనేటువంటిది నీకు సంబంధం ఉండదు. దేవుళ్ళు నువ్వు ఆనందిస్తావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రోజున పాపలు ఆనందిస్తుంటారండి. మనిషి ఈ రోజున ఆనందం ఎలాంటిదంటే తన జీవితంలో లాభం వచ్చినప్పుడు ఆనందిస్తాడు, తన జీవితంలో ఏదన్నా వచ్చినప్పుడు ఆనందిస్తాడు, పోయినప్పుడు విచారిస్తుంటాడు. తన జీవితంలో తనకు అనుకున్నవన్నీ మంచిగా జరుగుతున్నప్పుడు ఆనందం, కానీ తనకు అనుకున్నవి జరగనప్పుడు విచారం. లోకంలో సంతోషం అలాంటిదే. మా తాతయ్య గారి గురించి మీకు చెప్తా ఉంటాను. మా తాతయ్య గారి పేరు సత్యనారాయణ. ఆయన భయంకరమైన డ్రంకర్డ్ అనమాట, బాగా త్రాగేవాడు. ఆయన అనుభవం ఏంటంటే మా తండ్రి గారు చెప్తారు, ఆయన త్రాగుబోతనంతో పాటుగా ప్యాకాట కూడా ఆడేవాడు, బాగా గ్యాంబ్లర్ అనమాట. ఆస్తినంతా కూడా అలాగే ప్యాకాట, బ్రాకెట్ ఆట, కోడిపందాలు, చిత్తులాటలు వీటిలో పెట్టేశాడు అనమాట. అంటే ఒక వ్యసనం మరొక వ్యసనానికి ఏం చేస్తుంది? దారితీస్తుంది. వ్యసనం అనేటువంటిది అది అక్కడితో ఆగిపోదు. దానికి మళ్ళీ ఏముంటుంది? కొన్ని యాడింగ్స్ ఉంటాయి, టాప్అప్స్ ఉంటాయి, సైడ్స్ అంటారు కదా. హోటల్కి వెళ్ళినప్పుడు ఆ మెయిన్ కోర్స్తో పాటు ప్రక్కనే ఉంటాయి. మనం ఇడ్లీ ఒకటే తీసుకుంటామా, ఇడ్లీతో ఏముంటాయి? చట్నీలు ఉంటాయి. బిర్యానీ ఒకటే తీసుకుంటామా, ఆ బిర్యానీతో మరలా ఏంటి? పెరుగు చట్నీ, రైతా, ఇంకేంటి, ఇంకా ఇవన్నీ కదా, వాటిని సైడ్స్ అంటారు అన్నమాట. నువ్వు ఒక పాపానికి అలవాటు పడ్డామంటే దానికి సైడ్స్ కూడా ఉంటాయి. అవి మెల్లమెల్లగా అవన్నీ కూడా ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేటప్పటికి నువ్వు ఒక పాపాల ఏమైపోతూ ఉంటుంది, నీ శరీరము ఒక మ్యూజియం అయిపోద్ది. అందరూ బయట జాగ్రత్త. సో ఆయనకి ప్యాకెట్ ఆడే అలవాటు ఉంది. మరి ప్యాకెట్లో అప్పుడప్పుడు డబ్బులు వస్తాయి రావా? ఏమండి, పాపం ఏం చేసి సాతానుగాడు అప్పుడప్పుడు నీకు ఏం చేస్తాడంటే పాపంలో కొద్దిగా సంతోషాన్ని పెడతాడు. ప్యాకెట్ ఆడుతున్న వాడికి అప్పుడప్పుడు ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. కానీ అల్టిమేట్గా చూసుకుంటే డబ్బులు పోయేటువంటి వ్యాపారమే అది. ఏ జూదమైనా సరే మొదట ఏమిస్తుంది? మొదట కొన్ని డబ్బులు వస్తాయి. మోసగాళ్ళు కూడా ఏం చేస్తారంటే మొదట నీకు అలవాటు చేయడం కొరకు డబ్బులు వేస్తూ ఉంటారు. చాలా సైబర్ క్రైమ్స్ మనకు తెలుసు కదండి. మొదట్లో డబ్బులు వేస్తారట, వాళ్ళే వేళల్లో ఏం చేస్తారంటే నువ్వు అనుకుంటావు వచ్చేస్తుంది బాగానే ఉందని చెప్పి లక్షల్లో ఇన్వెస్ట్ చేస్తావు, లక్షల్లో పోతుంది. సో సాతానుగా టెక్నిక్ అది. మరి ఈయన కూడా ప్యాకెట్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడట డబ్బులు వచ్చినప్పుడు ఇంటికి స్వీట్లు పట్టుకొచ్చేవాడట, గెంతులు వేసుకుంటూ వచ్చాడట. సో ఆయన వస్తున్నప్పుడు ఈరోజు మా నాన్నకి ఏమొచ్చింది, ప్యాకెట్లో డబ్బులు వచ్చిందని పిల్లలకు అర్థమైపోయేది, చుట్టుపక్కల కూడా అర్థమైపోయేది. ఈరోజు సత్యనారాయణకి ఏమొచ్చింది? ప్యాకెట్లో డబ్బులు వచ్చింది. అందరూ బట్టి బాగా తాగి 2 పొట్లాలు పట్టుకొచ్చాడు ఇంటికి. డబ్బు వచ్చినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలతో పాటు మా డాడీ మా అత్తయ్యలతో డ్యాన్సులు వేసేవాడట. ఎందుకంటే డబ్బు వచ్చింది కదా, బిర్యానీ పట్టుకొచ్చేవాడు, స్వీట్స్ పట్టుకొచ్చేవాడు. ఇంక ఇల్లంతా కూడా ఏంటి? పండగ. తర్వాత రోజు డబ్బులు పోయాయట. ఏమయ్యి? డబ్బులు పోయేటప్పటికి ఒక రుమాలు, ఒక టవలు నెత్తి మీద చుట్టుకుని వచ్చేవాడట. అందరికీ అర్థమైపోయేది ఈరోజు ఏం పోగొట్టుకున్నాడినా, డబ్బులు ఊసురో అంటూ ఇంటికి వచ్చిన తర్వాత ఇంక ఏడిపోయే డబ్బులు పోయినాయి. అన్నం తినండి, తినాలని లేదు. పోనీ ఏదైనా టిఫిన్ ఏమైనా అది కూడా తినాలని లేదు. ఎందుకంటే తన ఆనందం దేని మీద ఆధారపడింది? ఏమండి? డబ్బు మీద ఆధారపడింది. వచ్చినప్పుడు ఆనందం, పోయినప్పుడు దుఃఖము. కానీ ప్రభువులో ఉంటున్న ఆనందం అలాంటిది కాదు. నీకు డబ్బులు వచ్చినప్పుడు అంటే దేవుడు నిన్ను ఆశ్రయిస్తున్నప్పుడు ఆనందం ఉంటుంది, కానీ పోతున్నప్పుడు కూడా నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు. ఎప్పుడు తెలుసండి? నీవు దేవుని ఆత్మలో ఏం చేస్తా ఉంటావు? ఆత్మ నా రక్షకుడైన అంటే ప్రభువుని బట్టి మనకు ఆనందం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ యొక్క సీక్రెట్ మీరు నేర్చుకోవాలి, ఈ యొక్క రహస్యాన్ని మీరు నేర్చుకోవాలి. మనం అనుకుంటాం మన పిల్లోడు చక్కగా చదువుతున్నప్పుడు ఆనందం ఉంటుంది, ఎప్పుడైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు ఎందుకు దుఃఖిస్తున్నావు అంటే నీ ఆనందము నీ కుమారుడు యొక్క గ్రోత్ మీద ఆధారపడుతుంది. అంటే చాలా జాగ్రత్తగా మీరు వినండి. సో మన ఆనందం అనేది మన రక్షకుడైన ప్రభువుని బట్టి ఉండాలి. ఒకవేళ ఎంత విచారం మన జీవితంలో ఉన్నా సరే ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. ప్రభువుని బట్టి ఆనందించాలి. ఎంతో మందికి లేని గొప్ప ఆధిక్యతను ప్రభు ఇచ్చాడా లేదా? చెప్పండి నాకు ఈ విషయాన్ని.
ఎంతో మందికి లేని ధన్యతను ప్రభు నీకు నాకు ఇచ్చాడా లేదా? అదేంటండి, నా పక్కోడు చాలా కార్లు కొనుక్కుంటున్నాడు, మేడల మీద తిరుగుతున్నాడు, సో చాలా చాలా అద్భుతం పొందుతున్నాడు, నాకేమీ లేదు కదా అనుకుంటే నువ్వు పొరపాట్లు ఉన్నావు. నీకు లోకస్తులు లేనిటువంటి గొప్ప ఆధిక్యతను ప్రభు ఇచ్చాడు, అదే రక్షణ భాగ్యం. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. భాగ్యం ఎందుకన్నా తెలుసా? రక్షణ భాగ్యాన్ని ప్రభు నీకు ఇచ్చాడు. ప్రభు నిన్ను పరిశుద్ధాత్మ చేత నింపాడు, ప్రభుని నిరీక్షణతో నింపాడు ఆయన. ఇంకా చెప్పాలంటే నీ కొరకు గొప్ప రాజ్యాన్ని ప్రభు నీ కోసం ఏం చేశాడు? సిద్ధం చేశాడు. దేవుడు నీ కొరకు తన రాజ్యాన్ని సిద్ధం చేశాడు. నేనుండు స్థలంలో మీరు ఉండులాగన మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను. మై డే పీపుల్ ఆఫ్ గాడ్, గాడ్ హెస్ ప్రిపేర్డ్ ఏ ప్లేస్ ఫర్ యూ. దేవుడు నీ కొరకు గొప్ప స్థలాన్ని ఏం చేశాడు? సిద్ధం చేశాడు. అది ఎక్కడా? సాక్షాత్తు ఆయన ఇంటిలో, సాక్షాత్తు ఆయన రాజ్యంలో, ఆయనకి దగ్గరగా, ఆయన సింహాసనం దగ్గరలోనే దేవాదేవుడు నీకు తన నివాసాన్ని ఏర్పాటు చేశాడు. సో ఎప్పుడు కూడా విచారించడానికి మన జీవితంలో ఆస్కారం ఉండటానికి వీల్లేదు. ప్రభువుని బట్టి ఏం చేయాలి? ఆనందించాలి. నా ప్రియ దర్శనాగమా, మన జీవితాల్లో ప్రభువుని బట్టి దేవుడు మనందరినీ కూడా, సో హీ హ్యాడ్ మేడ్ అస్ సెట్ అపార్ట్, మనందరినీ కూడా ఆయన వేరు చేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఎవరం? ఇక్కడ కూర్చున్నటువంటి వారు అందరం ఎవరని చెప్పండి? లోకము నుంచి మన దేవుడు మనల్ని ఏం చేశాడు? వీఆర్ సెట్ అపార్ట్. ఈ మాట అంటే సెట్ అపార్ట్ అని అండి ఒకసారి. సెట్ అపార్ట్ అంటే పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏం చేయబోయాం? ప్రత్యేకించబడ్డాం. చదువుతారు ఒకసారి. మనం దేవుని లేఖనం చెప్తున్నప్పుడు పరిపూర్ణ ఆనందం ఎలా సాధ్యపడుతుంది అని ఆలోచన చేస్తే, దేవుడు మన జీవితాల్లో ఆయన ప్రత్యేకపరిచాడు. మనము రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలం, ఆయన రక్తం చేత కడగనటువంటి సమూహము, రాజులైన యాజక సమూహం అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. నా ప్రియదర్శనానికి మన జీవితాల్లో సో ఆనందానికి రహస్యాలు ఏంటని ఆలోచన చేస్తే, పరిపూర్ణ ఆనందము ఎలా సాధ్యం అంటే మన జీవితాల్లో ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించడం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అనుభవం ఏంటంటే ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించడానికి. వీఆర్ బీయింగ్ సెపరేటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మనం ఎవరైనా ఆలోచన చేస్తే, వాట్ ఈజ్ అవర్ ఐడెంటిటీ అని ఆలోచన చేస్తే, మనం ప్రత్యేకించబడినటువంటి వారము. స్తోత్రం చెప్పండి. ప్రత్యేకించబడటం ద్వారా మనకి లాభం ఉందా లేదా? లోకం నుంచి ప్రత్యేకించబడాలి, లోకం నుంచి సెపరేట్ చేయబడాలి, అప్పుడే మన జీవితంలో ఆశీర్వాదం. మీలో చాలామంది దేవుని దీవెని పొందుకోవాలని ఆశపడుతున్నారు, దేవునికి అభిషేకాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నారు, దేవుని కోసం మండాలి ప్రజ్వలించాలని ఆశపడుతున్నారు కదా. ఒక జీవితాన్ని నువ్వు జీవించడం మొదలు పెట్టాలి, అదే ప్రత్యేకమైన జీవితం, ఏ సెపరేటెడ్ లైఫ్. ప్రత్యేకించబడినప్పుడే మన జీవితాల్లో ఆశీర్వాదం. చూడండి, ఉప్పు తయారు చేసే విధానం తెలుసా మీకు? మనకి చీరాల, బాపట్ల ఈ ప్రాంతాలకు వెళ్తే చాలా ఉప్పు పంటలు ఉంటాయి, అంటే ఉప్పు పొలాలు ఉంటాయి. అదేంటండి, ఉప్పుని ఏమన్నా భూమిలో వేసి పండిస్తారా అంటే, సముద్ర జలాలని, సముద్ర నీటిని ఏం చేస్తారు, కొన్ని మడుగుల్లోకి తరలిస్తారు. తరలించినప్పుడు ఆ మడుగులో నీళ్లు, సముద్రపు నీళ్లు, అవి ఆవిరి అవటం ద్వారా, ఎవాపరేట్ అవటం ద్వారా, సో ఆ సముద్రపు నీటిలో ఉన్నటువంటి ఆ యొక్క ఘన పదార్థం ఏదైతే ఉందో, ఆ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో, అదే ఉప్పు. తెల్లగా ఉంటుంది. చూడండి, ఉప్పు రుచికరంగా ఉంటుంది, ఉప్పు మనకెంతో మేలు చేస్తుంది. ఇంక ఉప్పు గురించి చెప్పాలంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉప్పు రుచినిస్తుంది, ఉప్పు తెల్లగా ఉంటుంది. ఇంకో మాట చెప్పాలంటే ఉప్పు పదార్థాన్ని ఏం చేయనివ్వదు, పాడు చేయదు, అంటే కుళ్ళిపోనివ్వదు. ఇంకో మాట చెప్పాలంటే ఉప్పు అట దురాత్మ శక్తులు రానివ్వకుండా ఉప్పుని ఏం చేస్తారట, వాడతారని కొన్ని కల్చర్స్లో చెప్తూ ఉంటారు కదా. వాస్తవానికి కొన్ని రష్యా అనే ప్రాంతంలో కావచ్చు, జర్మనీ ప్రాంతంలో ఏం చేస్తారంటే ఉప్పు మూటను తీసుకెళ్ళి గుమ్మం దగ్గర పెడతారట. ఎందుకంటే ఆ ఇంట్లోకి ఏమి రావని, దురాత్మలు రావని. ఇంకా మన భారతదేశంలో కూడా కల్చర్ ఉంది. దిష్టి తీయడానికి ఏం చేస్తారు, చాలామంది బొగ్గులు తీసుకుని ఆ బొగ్గులు ఏమేస్తారు, ఉప్పు వేస్తారు. అలా చేస్తానట దురాత్మ దురాత్మ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది, పారిపోతుంది. ఇంకా చెప్పాలంటే చాలా చాలా విషయాలు. వాస్తవానికి ఈ యొక్క సోడియం క్లోరైడ్ అని అంటారు. ఇంకో మాటలు చెప్పాలంటే అసలు శాలరీ అనే మాట ఎలా వచ్చిందంటే సెలారియం అనేటువంటి పదం నుంచి వచ్చింది. శాలరీ అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? సెలారియం. సెలారియం అంటే ఉప్పు అనమాట. అంటే పూర్వదినాల్లో రోమన్ సైనికులకి నెల అయ్యేటప్పటికి ఇంత బస్తా ఉప్పు ఇచ్చేవారట. అంటే డబ్బుకు బదులుగా ఏమి ఇచ్చేవారు? ఉప్పు. ఉప్పు కూడా ఎలా అంటే దాన్ని అమ్ముకోవడం ద్వారా వారు ద్రవ్యాన్ని పొందుకుంటారు. పూర్వదినాల్లో ఉప్పుని ఎలా వాడేవారు? శాలరీగా. ఆ సెలారియం అనేటువంటి మాట నుంచే శాలరీ అనే పదం వచ్చింది. ఆ ఉప్పు నుంచే ఆ యొక్క మాట వచ్చిందని చాలామంది చెప్తుంటారు. చూడండి, ఉప్పు ప్రత్యేకించబడింది కాబట్టి, సముద్రం నుంచి నీళ్లు ప్రత్యేకించబడి బయటకు వచ్చింది కాబట్టి ఉప్పుగా మారింది, ప్రయోజనకరంగా ఉంది. నీవు నేను కూడా లోకం నుంచి ప్రత్యేకించబడినప్పుడే
నీవు నేను కూడా లోకం నుంచి సెపరేట్ చేయబడినప్పుడే దేవుడు మనల్ని వాడుకోవటం మొదలు పెడతాడు. దేవుడు మనల్ని దీవించడం మొదలు పెడతాడు. నలుగురితో వెళ్ళిపోయే వీడి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండవు. నలుగురితో వెళ్ళిపోవడం అంటే చాలామంది అంటారు నలుగురితో వెళ్ళిపోవాలండి, నలుగురితో నతానియేలు అంటారు. ఆ తర్వాత కులంతో కొర్నేలియస్ అంటారు. అంటే వాస్తవానికి వేరే పేర్లు అనుకోండి, ఆ పేర్లు మనకి ఎందుకని ఒక క్రైస్తవ బోధకుడు ఈ విధంగా అన్నాడు, నలుగురితో నారాయణ, కులంతో గోవింద అన్నారు. కానీ మనకు కూడా ఉండాలి క్రైస్తవ జీవితంలో, నలుగురితో పాటు వెళ్ళిపోవాలా. నలుగురితో ఏంటి, నతానియేలు కులంతో కొర్నేలియస్ అన్నాడు ఒక దేవుని సేవకుడు. సో నలుగురితో వెళ్ళిపోవడం కాదు మన జీవితాల్లో, మనం నిలబడాలి దేవుని కోసం. హల్లెలూయా. అందరూ అటే వెళ్ళిపోతున్నారండి, అందరూ కూడా ఆ పాపంలో జీవిస్తున్నారండి, అందరూ భయంకరమైన రీతిలో బ్రతుకుతున్నారు. అది వారికి తప్పుగా అనిపించట్లేదు. నేనే ఎందుకు మడికట్టుకుని ప్రత్యేకంగా ఉండాలండి అని అంటావా? ప్రత్యేకంగా ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు. యోసేపు ఉన్నాడు. యోసేపు లాంటి యవనస్తులు చాలామంది ఉన్నారు అక్కడ. ఐగుప్తు దేశంలో అదే ఏజ్లో అదే భావజాలంతో ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. అదే తాత్పర్యంతో ఒక మాట చెప్పారంటే అదే ఏజ్లో ఉన్నటువంటి వారు ఉన్నారు. కానీ యోసేపు ప్రత్యేకంగా నిలబడ్డాడు, జీవించాడు ప్రభు కోసం. పాపాన్ని ఏం చేశాడు? ఎదిరించాడు. ఈ రెసిస్టెడ్ డెవిల్, ఈ రెసిస్టెడ్ సిన్. అందుని బట్టే యోసేపు అంత ఉన్నతమైన స్థానంలో మనం చూడగలుగుతున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు అంత గొప్ప ఖ్యాతిని పొందుకోవడానికి, నిజంగా అంత గొప్ప మహిమను పొందడానికి యేసు ప్రభు వారు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాడు. పవిత్రుడు, నిర్దోషి, ఎన్నికల మనుషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడని హెబ్రీ 7:26లో రాయబడింది. కాబట్టి ప్రత్యేకమైన జీవితం. నా ప్రియదోచనాగమా, మన విశ్వాసానికి ఫలం ఏంటో తెలుసా? మన విశ్వాసానికి ఫలం ఏంటంటే ఆత్మరక్షణ. స్తోత్రం చెప్పండి. మీరందరూ విశ్వాసానికి ఫలం ఏంటి పాస్టర్ గారు అని అంటారా? దేవుడు మీకు ఇచ్చిన ఆత్మరక్షణ. సాల్వేషన్ ఇస్ ద ఫ్రూట్ ఆఫ్ అవర్ బిలీఫ్. సాల్వేషన్ ఇస్ ద ఫ్రూట్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసానికి ఫ్రూట్ ఏంటనంటే ఆత్మరక్షణ. నీకు ఆత్మరక్షణ లేకపోతే నీ జీవితంలో ఎన్ని కోట్లు గడించిన నిజమైన ఆనందం నీకు రాదు. ఒకవేళ నీకు ఆత్మరక్షణ ఉంటే నీ దగ్గర కోట్ల రూపాయలు నీ దగ్గర లేకపోవచ్చు, వేలల్లో సంపాదిస్తుండొచ్చు, కానీ ఆ వేలలో సంపాదించే ఆ సంపాదన నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది నీకు ఆనందాన్ని ఇస్తుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీకు ఆత్మరక్షణ లేకుండా ఈ ప్రపంచంలో ఎన్ని పొలాలు, భూములు, వజ్రాలు, వైడూర్యాలను సంపాదించుకున్నా అది నిజమైన ఆనందం కాదు. నీ ఒకవేళ నువ్వు ఆత్మరక్షణ కలిగి ఉండి నీ దగ్గర వజ్రాలు, వైడూర్యాలు, పొలాలు, భూములు, ఆస్తులు, వెండి బంగారాలు నీ దగ్గర లేకపోయినా దేవుడిచ్చేటువంటి పరిపూర్ణ ఆనందం నీలో ఉంటుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి నా ప్రియదోచనాగమా, నీ ఆనందానికి కారణం ఏంటంటే ద సీక్రెట్ ఆఫ్ యువర్ హ్యాపీనెస్ ఈజ్ యువర్ సాల్వేషన్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆనందానికి నిజమైన రహస్యం ఏంటంటే ఆత్మరక్షణ. రక్షణ పొందకపోతే నిజమైన ఆనందాన్ని నువ్వు పొందుకోలేవు. రక్షణ నీలో లేకపోతే నిజమైన ఆనందాన్ని ఎక్కడ వెతికినా నీకు దొరకదు. నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే అక్కడ డిసాటిస్ఫాక్షనే. ఏ ప్రాంతంలోకి వెళ్ళినా సరే లోకంలో ఎలాంటి బావులు తెలుసండి? నీకు దాహాన్ని తీర్చలేని బావులు. ఆనందం కొరకు ఆ యొక్క దప్పికతో చాలామంది జీవిస్తున్నారు. ఈ రోజున ఆనందం లేక దప్పికతో లోకంలో సంచారం చేస్తున్నారు. ఇక్కడ కాదంటే అక్కడ ఆనందం ఉందని, అక్కడ కాకపోతే మరో చోట ఆనందం ఉందని, అక్కడ కాకపోతే మరో చోట ఆనందం అని తిరుగుతూ ఉన్నారు. కానీ వారి దప్పిక తీరట్లేదు, వారి దాహం తీరట్లా. సమరయ స్త్రీ కూడా తన జీవితంలో పాపంలో జీవిస్తూ దప్పిక తీర్చుకోవాలనుకుంది. కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు అన్నాడు, నేను ఇచ్చిన నీళ్ళు త్రాగితే ఎప్పుడు దప్పికొనవమ్మా, నేను ఇచ్చిన నీళ్ళు త్రాగితే ఎప్పుడు దప్పికొనవమ్మా. నిజమైన ఆనందం నీలో కలుగుతూ ఉంటుంది. ఈ ఆనందం కోసం అయితే ఈ లోకంలో పరితపిస్తున్నావో, ఏ సాటిస్ఫాక్షన్ కోసం అయితే నువ్వు పరితపిస్తున్నావో, ఆ ఆనందము, సంతృప్తి నా దగ్గర ఉంది, నీకు కావాలా అని అడిగాడు ప్రభు. ఆ జీవజలపు ఊటలు నీలోంచి ఉబికి పారాలంటే నువ్వేం చేయాలి తెలుసా? ప్రభునందు విశ్వాసం ఉంచాలి. నేనిచ్చి నీళ్ళు త్రాగితే మరలా దప్పికొనవమ్మా, ఈ నీళ్ళు త్రాగితే మరలా 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 దప్పిక నీ జీవితంలో కలుగుతుంది. కానీ నా దగ్గర ఒక జలం ఉంది, నా దగ్గర ఒక జలం ఉంది, దాన్నే జీవజలం అన్నారు. కావాలా నీకు అని అంటే, ఎందుకొద్దు ప్రభువా, ఎందుకొద్దు ఇవి అని అడిగింది ఎవరో? సమరయ స్త్రీ. అయితే ఇస్తానులే కానీ నా దగ్గర ఉన్నాయి, కానీ వెళ్ళి నీ పెనిబిటిని పట్టురా అంటే దేవుడు కౌన్సిలింగ్ చేస్తున్నాడు. తన పాప జీవితాన్ని బయట పెడుతున్నాడు, తన యొక్క రోత జీవితాన్ని బయటపడి హీ ట్రైస్ టు ఓపెన్ అప్ హెర్ సిన్స్. మెల్లగా మాట్లాడుతున్నాడు. ఓకే, చాలా బాగుంది, నా దగ్గర ఇస్తాను ఆ జీవజలాన్ని, కానీ వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా, నీ భర్తను తీసుకురా,
అన్ఫార్చునేట్లీ షీ హ్యాస్ 5 husbands. She doesn't know clarity about her life. ప్రభు అయితే పోయి నీ పనిమిటిని తీసుకురా అని దేవుడు మెల్లగా 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 మాట్లాడుతూ తన హృదయాన్ని అంతా కూడా బయట పెట్టాడు. ఆ బయట పెట్టి తనకు ఒక విషయం అర్థమైపోయింది. నేను చేసిన నాతో చెప్పిన మెస్సయ్య ఈయనే. మొదట్లో ప్రభు గురించి తన ఒపీనియన్ వేరు, మొదట్లో తనకున్నటువంటి అభిప్రాయం వేరు. కానీ కొంత మాట్లాడేటప్పటికి ప్రభు ఎవరు అర్థమైపోయింది. మొదట్లో అంటది, ఈ బాబుని తప్పించిన మా పితరుడైన యాకోబు కంటే నువ్వేమో గొప్పవాడు. లుక్ ఎట్ దిస్ కంపారిజన్. ఆ సమరయ స్త్రీ యేసు ప్రభుని ఎవరితో పోలుస్తుంది? ఇంకా ఇన్ఫీరియర్గానే చూస్తుంది. నా పితరుడైనటువంటి యాకోబు కంటే నువ్వేమో గొప్పవాడువా? యాకోబుని కాళ్ళ మీద కొట్టి సరి చేసింది ఎవరు? ఈయనే. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చింది ఎవరు? ఆయనే, పక్కనున్న ఆయనే. ఇప్పుడు అంటుంది యాకోబు కంటే గొప్పవాడువా? ప్రభు మనసులో నవ్వుకుంటాడు. యాకోబు గొప్పవాడా? అసలు చిన్నప్పటి నుంచి మోసగారి జీవితమే. అతను గొప్పగా చూస్తున్నావా? అతను గొప్పగా చేసింది నేనమ్మా. ఇంకా ప్రభు చెప్పలేదు ఆ విషయం, కానీ ఆమెకు అర్థమవుతోంది. ఇంక చివరికి నా యాకోబు కంటే గొప్పవాడు, సోల్మన్ కంటే గొప్పవాడు, అబ్రహాము కంటే గొప్పవాడు, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి కంటే గొప్పవాడు నా ముందున్నటువంటి మెస్సియా అనే విశ్వాసం తనలోకి వచ్చింది. తన జీవితం ఎంత రూపాంతరపరచబడిందండి. పాపంలో ఆనందించే కంటే ఒక వ్యక్తిని ప్రభువులోకి నడిపిస్తున్నటువంటి ఆనందం చాలా గొప్పది. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్కి దేవుడు ఇచ్చినటువంటి భూమి ఇదే. 2 ఎకరాల 16 సెంట్లు స్థలాన్ని క్రైస్ట్ టెంపుల్ పేరు మీద దేవుడు మనకు అనుగ్రహించారు. ఇదే స్థలంలో మహిమాన్విత దేవుని సంఘాన్ని నిర్మించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. గతించిన కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూ వస్తున్నాం. పర్మిషన్స్ ఆల్రెడీ గ్రాంట్ అవుతున్నాయి. ఇదే స్థలంలో సుమారుగా 10,000 మంది పట్టేటువంటి ఒక మహిమాన్విత సంఘం నిర్మించబడబోతూ ఉంది. కావున మిమ్మల్ని అందరినీ ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. మీ అనుదిన ప్రార్థనలో క్రైస్ట్ టెంపుల్ అనేటువంటి ఈ యొక్క సంఘం కొరకు, ఈ కన్స్ట్రక్షన్ కొరకు ప్రార్థన చేయండి. ఈ మందులు అనేక మంది రక్షణ పొందాలి, అనేక మంది సత్యవాక్యాన్ని వినాలి, దేవుని శక్తిని ప్రత్యేకంగా అనుభవించాలి. ఇప్పుడు వరకు ఈ ల్యాండ్ వాస్తవానికి పొలాన్ని మనం తీసుకోవడం జరిగింది. ఈ పొలంలో సుమారుగా 4 అడుగులు ఈ మట్టిని పూడ్చడం జరిగింది. ఆ తదుపరి ఒక ప్రత్యేకమైన కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. అక్కడ ఆ ప్రాంతంలో ట్రాన్స్ఫార్మరు, ఆ తర్వాత ఎలక్ట్రికల్ పోల్స్ మనం చూస్తున్నాం. ఆ దేవుని మహాకృపను బట్టి నీటి కొరకు ప్రార్థన చేసినప్పుడు చక్కటి నీటిని, మంచి నీటిని దీన్ని అనుగ్రహించారు. తక్కువ లోతులోనే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుని బట్టి కుటుంబాలతో అందరూ ప్రార్థన చేయండి. ఒకవేళ దేవుడు మీరు ప్రేరేపిస్తున్నట్లయితే యోగ్యమైన పరిచర్యకు మీ ప్రేమపూర్వకమైన విరాళాలను పంపించండి. కట్టాలంటే కొన్ని కోట్ల రూపాయలు అవసరం అవుతా ఉంది. అందుని బట్టి దేవుని మీద ఆధారపడి మేము సేవను జరిగిస్తున్నాం. ఏమి విదేశీ సహకారాలు లేవు. దేవుని సేవ మీద ఆధారపడి సేవను ముందుకు నడిపిస్తున్నాం. కాబట్టి మీ కుటుంబం తరపున ఒక శ్రేష్టమైన కానుకను దేవుని మందిరం నిర్మాణం కొరకు మీరు విత్తండి. తద్వారా గొప్ప పంటను మీరు కోస్తారు. నిజంగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ప్రత్యేకంగా దీవిస్తారు. ఈ పరిచర్యలో 1900కు పైగా బాప్తిసాలు తీసుకుని వారు దేవునికి కృపలో నడుస్తున్నారు. మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రార్థన చేయండి. మందిర నిర్మాణం కోసం ప్రార్థన. దేవుని చిత్తం అయితే సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఈ యొక్క మెయిన్ శాంక్చురీని కట్టడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. అన్ని ద్వారాలు తెరవబడినట్లు ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే 31 ఆ తర్వాత జనవరి ఆరాధన ఇక్కడ జరిగించాలని ఆశపడుతున్నాం. ప్రార్థన చేయండి, సహకరించండి. దేవుని ప్రత్యేకంగా దీవించును గాక. ఒకవేళ మీరు ఎవరైనా సరే ఈ యొక్క మందిరం కొరకు విరాళం ఇస్తానన్నటువంటి వారు కింద ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. ఈ అకౌంట్ డీటెయిల్స్ కూడా ముందు పెడుతున్నాను. దయచేసి ఆలోచన చేసి, ప్రార్థన చేసి దేవునికి మందిరం కొరకు మీ యొక్క విరాళాన్ని ఇవ్వాల్సిందిగా ప్రభువు పేట మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ విజయవాడ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.